ఇంకా తనకు కూడా ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అని ఏమైనా నేర్పించారా? లేదు, ఇండస్ట్రీకి ఫస్ట్ నుంచి ఇషాని దూరంగానే పెంచాను. అంటే తనకి నచ్చి హీరోయిన్ అవుతాను అంటే డెఫినెట్గా చేసేదాన్ని. తనకు కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ చిన్నప్పుడు సెట్లోనే ఉండేది. ఎందుకంటే మల్లీశ్వరి సినిమాకి ఈషాకి 1 ఇయర్, అది వైజాగ్లో షూట్ చేసాం. నాతోనే ఉండేది, అందరితో ఆడుతుండేది, వెంకటేష్ బాబు వీళ్ళందరితో కూడా ఆడుతుండేది. అట్లా ఇషాకి ఇండస్ట్రీ అలవాటు ఉంది. ఆలీ వాళ్ళ ఫ్యామిలీ, రాజా రవీంద్ర ఫ్యామిలీ వీళ్ళందరూ చాలా క్లోజ్. ఇషా కొంచెం అక్కడే ఎక్కువ పెరిగింది. రాజా రవీంద్ర ఇల్లు మా ఇల్లు చాలా దగ్గర దగ్గర అనమాట. సో నేను షూటింగ్ వెళ్తే ఈవినింగ్ అయ్యేసరికి రాజా రవీంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. వాళ్ళ వైఫ్ వాళ్ళు చెన్నై నుంచి ఫ్రెండ్స్ మేము. సో అందుకని తను కూడా బాగా చూసుకునేది ఇషాని, వాళ్ళ కూతురులా చూసుకునేది అనమాట. ఇండస్ట్రీ ఎందుకో ఇషాకి నచ్చలేదు, మేము ఫోర్స్ చేయలేదు. కాకపోతే నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. ఇప్పటికీ మా అమ్మాయి ఏది ఉన్నా, గాసిప్ ఉన్నా, ఏ ఉన్నా తను ఎక్కడ వర్క్ చేస్తున్నారా ఇప్పుడు? జస్ట్ ఇప్పుడే ఒక 4 మంత్స్ నుంచి జాబ్ చేస్తుంది ఇక్కడ అంటే హైదరాబాద్. ఐటీ కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసింది లండన్ లో. ఒక 5 మంత్స్ బ్యాక్ వచ్చేసింది. స్టడీస్ అయిపోయినాయి, మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంది. వెరీ నైస్. ఇక్కడ ఫౌండిట్ లో జాబ్ చేస్తుంది. సో ఇంకా ఏంటి, బిజినెస్ మేనేజ్మెంట్ ఈషా చేసేసింది, మీకు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, ఏదైనా రెస్టారెంట్ కానీ ఏదైనా పెట్టండి కదా, ఎందుకంటే సెలబ్రిటీస్ ఎక్కువగా మనం చూసాము రెస్టారెంట్స్ పెట్టడం కానీ, దాంట్లో కొంచెం ఎక్కువ హిట్ అయ్యారు. అవును. అయితే నేను చెప్పాను కదా, టాలీవుడ్ ఫంగమా చేసిన తర్వాత ఈవెంట్స్ చేయడం మొదలు పెట్టాను. అయితే తను గిఫ్టింగ్ జాబ్ చేస్తూ గిఫ్ట్ హ్యాంపర్స్ చేస్తుంది తను. ఓకే. ఇప్పుడు ఏదైనా మీకు అకేషన్స్, ఎన్ని అకేషన్ కి ఇస్తున్నాం కదా, అలా గిఫ్ట్స్ చేస్తుంది. నేనేమో ఈవెంట్స్ చేస్తున్నాను. నేను ఈవెంట్స్ చేస్తున్నాను కనుక తను గిఫ్టింగ్ చేస్తే ఆ ఈవెంట్ కి ఇవి కూడా ఉపయోగపడతాయి కదా మనకి. సో మొత్తం ఫ్యామిలీలోనే ఆల్ బిజినెస్ పీపుల్ అందరు ఫ్యామిలీలోనే ఉన్నారు ఇంకా. అవును, ఈవెంట్స్ చేస్తూ